మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం రాత్రికి ఈ ఆకును కాల్చండి చాలు. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. తెల్లవారేసరికి మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. కాబట్టి ఆదివారం రోజు ఈ ఆకును కాల్చండి. అలా కాల్చటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఆదివారం రోజున ఈ ఆకును కాల్చండి. జాతకంలో సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారు, తరచుగా అనారోగ్యాల బారిన పడేవారు, ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదు, ఇంట్లో గాలి ఆడనట్లు భయంగా ఉంటుంది అని బాధపడేవారు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా ఈ పరిష్కారం చేసుకోవచ్చు. ఈ పరిహారం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆదివారం రోజున తప్పకుండా ఈ ఆకును కాల్చండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. చేసే పనుల్లో చక్కటి విజయాన్ని పొందగలుగుతారు. ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆదివారం రోజు ఏ ఆకును కాల్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అదైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు జై శ్రీమన్నారాయణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. కానొకప్పుడు అనంతమైన పాల సముద్రంలో 1000 పడగల ఆదిశేషిని మృదువైన పాన్పుపై శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి ఆసీనులై ఉన్నారు. ఆ ప్రశాంతమైన దివ్యమైన వాతావరణంలో సృష్టి యొక్క లయబద్ధమైన సంగీతం ఓంకారనాదంలా వినిపిస్తోంది. ఆ సమయంలో ఆకాశ మార్గంలో తన బంగారు రెక్కలను టపటపలాడిస్తూ 1000 సూర్యుల కాంతితో మెరుపు తీగల వినతాసుతుడైన గరుత్మంతుడు అక్కడికి విచ్చేశాడు. దూరం నుండే జగద్రక్షకుడైన శ్రీహరికి జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి భక్తితో వినమ్రంగా ప్రణమిల్లి వారి సమీపానికి చేరాడు. కానీ అతని కళ్ళల్లో ఎప్పటిలాంటి తేజస్సు లేదు. ఏదో తెలియని ఆవేదన, ఒక తీవ్రమైన జిజ్ఞాస, ఒక తీరని సందేహం అతని ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి తన కమలాల వంటి కళ్ళు తెరిచి చిరునవ్వుతో, ఓ పక్షిరాజా, స్వాగతం. నీ రాక మాకు ఆనందాన్నిచ్చింది. కానీ నీ ముఖంలో ఏదో తెలియని కలవరం, ఒక ప్రశ్న దాగి ఉన్నట్టు కనిపిస్తోంది. నీ సందిగ్ధతకు కారణమేమిటి? నీ మనసును తొలిచివేస్తున్న ఆ సందేహం ఏమిటి? నిస్సంకోచంగా అడుగు అని ప్రేమగా పలికారు. అప్పుడు గరుత్మంతుడు చేతులు జోడించి దగ్ధ స్వరంతో, ప్రభు జగద్రక్షక, నేను ఇప్పుడే భూలోకం నుండి వస్తున్నాను. అక్కడ ఎందరో మహర్షులను చూశాను. వారు రోజు స్నానం చేస్తారు, తమ శరీరాలను శుభ్రపరుచుకుంటున్నారు. వారికి స్నానం యొక్క ప్రాముఖ్యత తెలుసు. కానీ వారి జీవితాలు మాత్రం అంతులేని కష్టాలతో, తీరని దుఃఖాలతో, వదలని దరిద్రంతో నిండి ఉన్నాయి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసినా వారి దరిద్రం ఎందుకు తీరటం లేదు? వారి దుస్థితికి, అంతులేని కష్టాలకు కారణం ఏమిటి? అసలు స్నానం చేయడానికి సరైన పద్ధతి ఏమిటి? దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని ఆర్తిగా అడిగాడు. ఆ తరువాత కరుణామయి అయిన లక్ష్మీదేవి వైపు తిరిగి, అమ్మా జగన్మాత, భూలోకంలో ఎందరో స్త్రీలు రోజూ తలస్నానం చేసి నిన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, నీ నామాన్ని స్మరిస్తారు. అయినా వారి ఇళ్లల్లో నీ కరుణా కటాక్షాలు ఎందుకు ఉండవు? వారి పూజలలో లోపం ఎక్కడుంది? వారి జీవితాలు ఎందుకు అశాంతితో, దరిద్రంతో నిండి ఉన్నాయి అని తన సందేహాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు. గరుత్మంతుని ప్రశ్నలకు శ్రీహరి మందహాసంతో, పక్షిరాజా, నీ ప్రశ్నలు కేవలం నీవి కావు, యావత్ మానవాళివి. స్నానం కేవలం శరీరాన్ని శుభ్రపరిచే క్రియ కాదు. అది మనస్సును, ఆత్మను శుద్ధి చేసి దైవ కార్యాలకు అర్హతను కలిగించే ఒక పవిత్రమైన యజ్ఞం. కానీ సరైన సమయం, సరైన పద్ధతి, సరైన మంత్రం పాటించకపోతే ఆ యజ్ఞఫలం దక్కదు. నీ సందేహాలన్నీ తీర్చే ఒక అద్భుతమైన కథ చెప్తాను. ఈ కథను విన్నవారికి సకల తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. శ్రద్ధగా విను అని చెప్పి ఒక అద్భుతమైన కనువిప్పు కలిగించే కథను ప్రారంభించారు. చిన్న కాలంలో మధ్యదేశంలో అత్యంత ధనవంతుడైన ఒక వర్తకుడు ఉండేవాడు. అతని సంపదకు అంతులేదు. అతని భవనం ఒక రాజప్రసాదాన్ని తలపించేది. ఆయనకు 3 కుమార్తెలు, అప్సరస్సులను తలదన్నే అపురూప సౌందర్యవంతులు.
వారికి ఏ లోటు రాకుండా, వారు అడిగినది కాదనకుండా, కాలు కింద పెట్టకుండా పెంచాడు. కానీ వారికి భౌతికమైన ఐశ్వర్యాన్ని పెంచే తొందరలో జీవితానికి అసలైన మార్గనిర్దేశం చేసే ధర్మశాస్త్రాల జ్ఞానాన్ని, సనాతన సాంప్రదాయాల విలువలను అందించటంలో పూర్తిగా విఫలమయ్యాడు. కాలక్రమేణా ఆ ముగ్గురు అమ్మాయిలకు నగరంలోని మరో 3 అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన యువకులతో అత్యంత వైభవంగా వివాహాలు జరిపించాడు. అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆ ముగ్గురు కోడలను మహాలక్ష్మిలా చూసుకున్నారు. కానీ పుట్టింట్లో అలవడిన ఒక చెడ్డ అలవాటు, ఒక దుర్లక్షణం వారిని నీడలా వెంటాడింది. వారు ఉదయం సూర్యుడు నడినెత్తికి వచ్చిన పక్షులు తమ గూళ్లకు తిరిగి వచ్చే సమయం అవుతున్నా నిద్ర లేచేవారు కాదు. అలా ఆలస్యంగా నిద్రలేచి కొన్నిసార్లు స్నానం కూడా చేయకుండానే అపవిత్రమైన శరీరంతో రాత్రిపూట బట్టలతోనే వంటగదిలోనికి వెళ్ళి భోజనం చేసేవారు. పూజలు పునస్కారాలంటే వారికి అస్సలు ఆసక్తి అనేది ఉండేది కాదు. అత్తమామలు, ఇంట్లోని పెద్దవారు ఎంత సున్నితంగా ప్రేమగా చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. వారి దృష్టిలో జీవితం అంటే కేవలం సుఖభోగాలే, నియమ నిబంధనలు లేని స్వేచ్ఛాయుత జీవనమే. కొన్నాళ్లకు విధి తన ప్రళయ నాటకాన్ని ప్రారంభించింది. ఆ 3 కుటుంబాలలో అశుభాలు, ఊహించని కష్టాలు మొదలయ్యాయి. లాభాలతో కలకలలాడిన వ్యాపారంలో నష్టాలు రావటం, పెట్టిన పెట్టుబడులు మునిగిపోవటం, నమ్మిన వారు మోసం చేయటం, అంతులేని అప్పుల పాలు కావటం జరిగాయి. రాజభవంతులు బతికిన వారు కటిక పేదరికంలోనికి, వెలుగులేని సాధారణ గుడిసెలోనికి మారిపోయారు. ఆ కష్టాలను భరించలేక ఆ ముగ్గురు సోదరీమణులు తమ భర్తలను, అత్తమామలను నిందిస్తూ వారిని వదిలేసి తిరిగి పుట్టింటికి చేరుకున్నారు. వారిని ఆ స్థితిలో చూసి తండ్రి గుండె తరుక్కుపోయింది. కానీ ప్రేమతో వారిని ఆదరించాడు. అయితే ఇక్కడ కూడా వారి దినచర్య మారలేదు. ఆలస్యంగా నిద్రలేవటం, అశుభ్రంగా ఉండటం, పూజలు చేయకపోవటం వంటివి కొనసాగించారు. విచిత్రంగా ఎప్పుడైతే వారు పుట్టింట్లో అడుగుపెట్టారో అప్పటి నుండి తండ్రి వ్యాపారంలో కూడా ఊహించని నష్టాలు మొదలయ్యాయి. అపారమైన ఐశ్వర్యం కళ్ళ ముందే కరిగిపోతూ ఉంటే ఆ వర్తకుడు తల్లడిల్లిపోయాడు. తన జీవితంలో ఎన్నడూ చూడని కష్టాలను చూసి ఒక రాత్రి నిస్సహాయ స్థితిలో ఆకాశం వైపు చూస్తూ, ఓ భగవంతుడా, నా తప్పేమిటి? ఈ విపత్తు నుండి నన్ను కాపాడు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. కొన్ని రోజుల తర్వాత ఒక దివ్య తేజస్సుతో, ముఖంలో బ్రహ్మ వర్చస్సుతో ఒక సాధువు అతని ఇంటి ముందుకు వచ్చాడు. ఆ వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఆయనను చూడగానే వర్తకుడి మనసు చెప్పలేని శాంతితో నిండిపోయింది. సాధువు పాదాలు కడిగి ఆసనం వేసి తన గోడును, తన కుమార్తెల దౌర్భాగ్యాన్ని వెళ్ళబోసుకున్నాడు. సాధువు తన దివ్యదృష్టితో జరిగిందంతా కూడా గ్రహించి గంభీరమైన స్వరంతో, వత్స, నీ కష్టాలకు, నీ కుమార్తెల దౌర్భాగ్యానికి కారణం మరెవరో కాదు, వారి అలవాట్లే. వారు ఆలస్యంగా స్నానం చేయటం, అశుచిగా ఉండటం వల్ల వారి చుట్టూ దౌర్భాగ్యం, ప్రతికూల శక్తి అనే ఒక నల్లటి నీడ, ఒక అదృశ్యమైన చీకటి ఆవరించింది. ఆ నీడ వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వ్యాపిస్తోంది అని చెప్పారు. సూర్యోదయం తర్వాత స్నానం చేయటం వల్ల వారి శరీరంలో, వారి చుట్టూ ఏర్పడిన ఆ ప్రతికూల శక్తి వారి అత్తవారింటి ఐశ్వర్యాన్ని, ఇప్పుడు నీ ఐశ్వర్యాన్ని కూడా హరిస్తోందని స్పష్టంగా వివరించారు. ఆ మాటలు వజ్రాయుధంలా వారి హృదయాలను తాకగా ముగ్గురు సోదరీమణులు పశ్చాత్తాపంతో కుమిలిపోయి సాధువు పాదాలపై పడి క్షమించమని, ఒక మార్గం చూపించమని వేడుకున్నారు. అప్పుడు ఆ సాధువు స్నానం వెనుక ఉన్న దివ్య రహస్యాలను, దానిలోని శాస్త్రీయతను, దాని అద్భుత ఫలితాలను వివరించడం మొదలుపెట్టారు. స్నానాలు ప్రధానంగా 4 రకాలు. అవి బ్రహ్మస్నానం, దైవస్నానం, ఋషి స్నానం మరియు మానవ స్నానం. వీటికి భిన్నమైనది దానవ స్నానం. అది సర్వనాశనానికి హేతువు అని చెప్పారు. బ్రహ్మస్నానం, ఇది సూర్యోదయానికి 1:30 గంటల ముందు, అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసేది. ఈ సమయంలో విశ్వమంతా దివ్య శక్తితో, ప్రాణశక్తితో నిండి ఉంటుంది. ఈ సమయంలో దేవతలను, గురువులను స్మరిస్తూ స్నానం చేస్తే సకల పాపాలు హరించి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, జ్ఞానము, శాంతి కలుగుతాయి. ఇది స్నానాలలోకెల్లా ఉత్తమమైనది. రెండవది దేవస్నానం. ఉదయం 5 నుండి 6 గంటల మధ్య గంగా, యమున వంటి పవిత్ర నదులను, ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ చేసే స్నానం ఇది.
ఇది శరీరంలో సానుకూల శక్తిని ప్రవహింపజేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని సకల భోగభాగ్యాలను కలిగిస్తుంది. మూడవది ఋషి స్నానం. ఆకాశంలో నక్షత్రాలు ఇంకా మినుకుమంటున్న సమయంలో చేసే స్నానం ఇది. ఇది మానసిక ప్రశాంతతను, ఒత్తిడి నుండి విముక్తిని, ధ్యాన స్థితిని, అతేంద్రియ శక్తులను కూడా అందిస్తుంది. నాలుగవది మానవ స్నానం. అంటే ఉదయం 6 నుండి 8 గంటల మధ్య సూర్యోదయం సమయంలో లేదా ఆ వెంటనే చేసే స్నానం. ఇది సాధారణమైనది అయినప్పటికీ రోజంతా ఉత్సాహంగా, చురుకుగా, ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. కానీ ఉదయం 8 గంటల తర్వాత శరీరానికి బద్ధకం ఆవహించిన తర్వాత చేసే స్నానాన్ని దానవ స్నానం అంటారు. ఇది అత్యంత అశుభకరమైనది మరియు శాస్త్ర నిషిద్ధం. ఈ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో స్నానం చేసే వారిలో సోమరితనం, కోపము, చిరాకు, అనారోగ్యము, ప్రతికూల ఆలోచనలు పెరిగి వారి చుట్టూ ప్రతికూల శక్తులు చేరతాయి. అవే వారి దౌర్భాగ్యానికి, దరిద్రానికి, కుటుంబ కలహాలకు, అనారోగ్యానికి కారణమవుతాయి. ఆ తర్వాత సాధువు స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన ఒక అత్యంత శక్తివంతమైన సకల పాపహరణ మంత్రాన్ని ఉపదేశించారు. గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. దీని అర్థం, ఓ గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదుల్లారా, మీరందరూ ఈ జలాల్లోనికి ఆవహించి దీనిని పవిత్రం చేయండి అంటూ ఈ మంత్రాన్ని భక్తితో స్మరిస్తూ స్నానం చేస్తే 7 నదులలో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని, గ్రహదోషాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోయి అదృష్టము, ఐశ్వర్యము, సౌభాగ్యము వరిస్తాయని వివరించారు. ఈ దివ్య జ్ఞానాన్ని పొందిన ఆ 3 సోదరీమణులు తమ తప్పును తెలుసుకొని అత్తవారింటికి తిరిగి వెళ్ళి బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఆ పవిత్ర మంత్రాన్ని పఠిస్తూ స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం ప్రారంభించారు. వారిలోని ఈ మార్పు వారి ఇంటి వాతావరణాన్ని మార్చేసింది. క్రమంగా వారి చుట్టూ ఉన్న చీకటి తొలగిపోయి దివ్యమైన కాంతి ప్రవేశించింది. కొద్ది కాలంలోనే వారి కుటుంబాలలో తిరిగి సంతోషము, ఐశ్వర్యము వెల్లివిరిశాయి అని ఈ కథను చెప్పు విష్ణుమూర్తి మౌనంగా ఉండగా ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి కరుణతో, గరుడా, ఎక్కడైతే ఆలస్యం, అశుభ్రత, బద్ధకము, క్రమశిక్షణ రాహిత్యం ఉంటాయో అక్కడ నేను క్షణం కూడా నిలవను. ఎక్కడైతే సూర్యోదయంతో పాటు జాగరణ, స్నానంతో శుచి, భగవన్నామ స్మరణ ఉంటాయో అక్కడే నేను స్థిరంగా ఆనందంగా నివసిస్తాను అని చెప్పింది. గరుత్మంతుడు ఆనందంతో, జ్ఞానోదయంతో వారికి ప్రణమిల్లాడు. కాబట్టి మనం కూడా ఆలస్యాన్ని వీడి సూర్యోదయానికి ముందే స్నానం చేసి పవిత్రమైన మనస్సుతో భగవంతుణ్ణి ఆరాధిస్తే మన జీవితాలు కూడా సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో నిండి ఉంటాయి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆ విషయంలోనికి వస్తే ఈ ఆదివారం చాలా శక్తివంతమైనది, ఎంతో పవిత్రమైనది. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ ఆదివారం రోజు ఒక ప్రత్యేకమైన ఆకును కాలిస్తే మీ జాతకం మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటి అంటే వేపాకు. అవును, ఈ ఆదివారం రోజు చక్కగా గుప్పెడు వేప ఆకులను తెచ్చుకోండి. ఉదయమే వేప ఆకులను తెచ్చుకొని ఎండలో బాగా ఎండబెట్టండి. అంటే బాగా ఎండ పడే చోట పెట్టి వదిలివేయండి. వేప ఆకులతోనే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే, వేపాకు అంటే త్రిమాతలకు ఇష్టం. లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి, వీరు ముగ్గురికి కూడా వేప ఆకులంటే ఇష్టం. వేప ఆకులకు మన సమస్యలను, కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. అంతేకాదు వేప ఆకులకు జాతక దోషాలను తొలగించగలిగే అతీత శక్తులు కూడా ఉన్నాయి గనుక పగలంతా వేప ఆకులను ఎండబెట్టండి. మళ్ళీ ఈరోజు సాయంత్రం ఈ ఆకులను తీసి ఒక గిన్నెలో వేయండి. ధూపం గిన్నె ఉంటే దానిలో ఈ వేప ఆకులను లైట్గా నలిపి వేయండి. చీకటి పడిన తర్వాత అంటే 6 దాటిన తర్వాత ఈ వేప ఆకులను గిన్నెలో వేశారు కదా, ఆ గిన్నెలోనే కొంచెం సాంబ్రాణి పొడి కానీ, గుగ్గులం పొడి కానీ వేయండి. మీ దగ్గర ఏ పొడి ఉంటే ఆ పొడి వేయండి. చివరిలో కొంచెం అనగా చిటికెడు పచ్చ కర్పూరం పొడిని కూడా గిన్నెలో వేయండి. ఆ తర్వాత అగ్గెపిల్ల సాయంతో వీటన్నిటిని కూడా వెలిగించండి.
అలా వెలిగించినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా చూపించండి. బాత్రూంతో సహా అన్ని గదుల్లోనూ ఈ పొగను చూపించండి. ముందు పూజ గదిలో, కిచెన్లో, హాల్లో, ఇలా గదులన్నిటిలో కూడా చూపించిన తర్వాత ఆఖరిలో బాత్రూంలో ఈ పొగను చూపించండి. అలా వేప ఆకును కాల్చి ఆ పొగను ఇంట్లో చూపించటం వలన మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది, దరిద్రం వదిలిపోతుంది. మిమ్మల్ని ఏ దుష్టశక్తి అయితే కష్టాలకు గురి చేస్తుందో ఆ దుష్టశక్తి కూడా పోతుంది. రాత్రికి రాత్రే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. తెల్లారేసరికల్లా మీ ఇల్లు పాజిటివ్ ఎనర్జీ అనే ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. ఈ పరిహారాన్ని ఈ ఒక్క ఆదివారం చేసి వదిలివేయకుండా 3 లేదా 5 లేదా 7 లేదా 9 ఆదివారాల పాటు చేస్తే మరిన్ని అద్భుత ఫలితాలు వస్తాయి, మనశ్శాంతి లభిస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ ఆదివారం రోజు ఇంట్లో ఈ ఆకులను కాల్చండి, మంచి ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.